ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మా హస్బెండ్ మట్ట కిడిసెలు తెచ్చారండి. బెంగళూరులో 1 కేజీ వచ్చి 350 రూపీస్, 400 పడుతుందంట మట్ట కిడిసెలు. కాస్ట్ అయితే కొంచెం తక్కువేనండి. ఓకేనా, ఇవి చాలా మురిగ్గా ఉంటాయి, కొంచెం ఎక్కువగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి పసుపు ఉప్పు వేసుకొని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి, ఒక 4-5 టైమ్స్ దాకా. ఆల్రెడీ వీళ్ళు మాకు చేపలు క్లీన్ చేసే ఇచ్చారు. ఇంకా పులుసు అయితే ఇంకేమీ లేదు, అంత నీట్గానే ఉంది చేప. ఇంకా దీన్ని మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను అండి. క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను ఫ్రై కోసం. అంటే పులుసు కోసం ఆ రెసిపీ నేను తర్వాత చూపిస్తానండి. ఓకేనా, దీనిలో కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. నేనైతే లెమన్ అయి పిండట్లేదండి. ఓకేనా, చేప అయితే చాలా బాగుంది. మట్ట గిడిసెలు అయితే ఫుల్ టేస్టీ. కాకపోతే ఒకసారి మనం ఫ్రై చేసేటప్పుడు కదపకూడదండి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అనమాట. ముక్క ఊరికనే విరిగిపోతుంది. ఇంకొండి అల్లం వెల్లుల్లి పేస్టు అంతే. ఇక చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేయక్కర్లేదు, పక్కన పెట్టక్కర్లేదు. నేను వెంటనే స్టార్ట్ చేసేసాను రెసిపీ అనేది. మాకైతే చేప బాగా నచ్చిందండి. అసలు ముళ్ళు కూడా చాలా, అంటే కొన్ని ఉంటాయి ముళ్ళు, అవి షార్పి పక్కన పెట్టేయచ్చు. పిల్లలు కూడా చక్కగా తినచ్చు అనమాట, అలవాటు ఉన్న పిల్లలకైతే. ఇదిగోండి, ఇంకా గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నాను నేను. స్టవ్ అంటించుకొని గ్రిల్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి, ఒక 2 గరిటెలు. మనకి నాన్ వెజ్ అంటే ఏదైనా ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇంకా ఫ్రైకి కూడా నేను ఇలా వేసాను అనమాట. దీనిలో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మనకి గ్రేవీలాగా కావాలంటే, కొంచెం ఫ్రై గ్రేవీలాగా కావాలంటే. కాకపోతే నేను ఒట్టి స్టఫ్ కింద అన్నట్టు వేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ పులుసు చేస్తున్నాను, చికెన్ వేపుడు కూడా చేస్తున్నాను. ఇంకా అలా స్టార్టర్స్ కింద ఉంటుందని చెప్పి నేను అలా చేశాను అనమాట. ఇదిగోండి, ఇంకొక చేపని ఇలా కొంచెం ఆయిల్ వేడెక్కగానే ఇలా డిప్ పెట్టేస్తున్నాను అనమాట. కరెక్ట్గా దీనికి ఎన్ని అయితే పడతాయి ఫిషెస్ ఆ కళాయిలో అన్నీ పెడుతున్నాను అండి. మళ్ళీ ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే కలపం కదా, మళ్ళీ టేస్ట్ ఇది అయిపోతుంది అన్నీ ఇరుక్కిరుగ్గా పెడితే. చేప కూడా చాలా పెద్ద సైజులో వచ్చిందండి. మట్ట గిడిసెలు అంటారంట దీన్ని. యాక్చువల్ మా హస్బెండ్ దీన్ని బొమ్మడేలు అనుకొని తెచ్చారు, తీరా తర్వాత తెలిసిందనమాట ఇది మట్ట గిడిసెలు అని. కొంచెం మాకు కూడా చేపలన్నీ క్లియర్గా తెలియదు నేమ్స్. ఒక రాగండి, కొరమేను అలాంటిది తెలుసు తప్ప, బంగారు తీగ ఇది తప్ప ఇంకేమీ తెలీదు. ఇగోండి, నెక్స్ట్ టైం మా హస్బెండ్ అంటున్నారు, అయితే బొమ్మడేలు నెక్స్ట్ టైం ఎలాగైనా తెస్తా. దీన్ని హిందీలో మేలే అంటారంట, ఇక్కడ బెంగళూరులో మేలే అంటేనే ఎక్కువ తెలుస్తుంది ఫిష్ది. ఓకేనండి, ఇంకా కొంచెం కారము ఉప్పు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే దానికి పట్టాలి కదా. ఇంకా కొంచెం లైట్గా గరం మసాలా వేసానండి. లిడ్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఉడకాలి కదా. ఇంకా దానిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 20 మినిట్స్ అలా ఉంచేసానండి. అంతే. ఇదిగోండి, లాస్ట్గా ఫ్రై అయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, నియర్లీ ఒక 30 మినిట్స్ ప్రాసెస్ అంతే. ఇదిగోండి పక్కన చికెన్, ఇంకా పక్కన పులుసుకు కూడా రెడీ చేస్తున్నాను, ఇంకా అది స్టార్ట్ చేయాలి. ఇదిగోండి లాస్ట్ ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.